బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, 24 నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఇంకా కొన్ని హామీలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఉంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా ఉంది. అలా అయితే ఈ పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరగాలి. లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ పంచాయతీలకి గడువు ముగిసింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ కూడా గడువు మూసినటువంటి పరిస్థితి, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఎన్నికలు జరగాలి. రానున్నటువంటి ఒక 6 నెలల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగేదానికి అవకాశం ఉంటది. ఆ ఎన్నికల్లో ఎవరు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద, ఎమ్మెల్యేల మీద ఆధారపడి మాత్రమే ఈ కేబినెట్ విస్తరణ, కొత్తగా మంత్రులకి ఎవరికి అవకాశం ఉంది అనేటువంటిది అప్పుడు మాత్రం తెలియడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగకుండా ఇప్పుడు కేబినెట్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ ఉండదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ అయితే మాత్రము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా బలహీనమైనటువంటి మంత్రివర్గం అండి. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు పడిపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యమాలకు పిలిపేకపోయినా, ఈ రోజున సోషల్ మీడియా అదే విధంగా మీడియాలో వాళ్ళు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరుకుని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం చేసేటువంటి పనులు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితులు మంత్రివర్గంలో ఈ రోజున ఆ స్థాయిలో లేవు. మంత్రులు ఈ రోజున చాలా బలహీనంగా, అదే విధంగా ప్రభుత్వం యొక్క వాదనని వినిపించేటువంటి పరిస్థితుల్లో మంత్రులు లేరు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. అయితే దీంట్లో లోపం మంత్రులదేనా లేకపోతే అధినాయకుడిది అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ 2 మ్యాన్ షో అనేటువంటిది ఈ రోజున ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి అంశం. ఇక ఎలాగో పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం, ఆయన జనసేన అధినేత, ఆయన సపరేట్ ఆస్పెక్ట్. అసలు ఆయన వ్యవహారం వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు, లేకపోతే జనసేన పార్టీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నది ఏంటి అనేది వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకటి నాకు అర్థమైనటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులకి, వాళ్ళ వ్యవహారానికి ఇవన్నీ కూడా కొంత ఆచితూచి వ్యవహరించండి అనేటువంటి విధంగా, అన్నిటినీ పూచుకోవద్దు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు అన్నిటినీ భుజాన వేసుకోవద్దు అని ఏమైనా ఇంటర్నల్ గా ఒక సందేశం ఏమైనా ఇచ్చారేమో నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో జనసేనకు సంబంధించినటువంటి మీడియాలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా వాళ్ళ యొక్క వాదన, అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కూడా అంత యాక్టివ్ గా మీడియాలో కూడా ఈ డిబేట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడటం వల్ల దీన్ని బట్టి రానున్నటువంటి నెక్స్ట్ అంటే 2027లో మాత్రమే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 2027లో చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంది, జనసేన, బీజేపీ ఉన్నాయి కాబట్టి ముగ్గురు పంచుకునేటువంటి విషయంలో కొన్ని పోస్టులు, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రేపు ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున రావచ్చు. కాబట్టి ఎమ్మెల్సీలు, అదే విధంగా రేపు జూన్ ఈ వచ్చే నెలలో రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యవహారం, రాజ్యసభకు సంబంధించినటువంటి 4 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్నాయి. 4 సీట్లు కూడా కూటమి పార్టీలకే వస్తాయి, 3 పార్టీలకి. బహుశా నాకు తెలిసి అయితే బీజేపీ ఒకటి, జనసేన ఒకటి, తెలుగుదేశం 2 తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ నెలాఖరికే పూర్తయింది. ఎవరు ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ ఇప్పటికే ఆ పార్టీల్లో వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు సురేంద్ర నాయుడు గారు.